తాజా అంశం చూస్తే కర్నూలు జిల్లా రుద్రవరం మండలం గుడిగనూరు వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం లారీని అధికారులు పట్టుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పకి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, ఎర్రచందనాన్ని నిందితులు ఎక్కడికి తరలిస్తున్నారు? అధికారులు దుంగల్ని ఎక్కడ స్వాధీనం చేసుకున్నారు? గౌతమ్, ఇవాళ తెల్లవారుజామున ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని రుద్రవరం మండలం గుడిగనూరు ప్రాంతంలో దాదాపు 75 లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దుంగలు 75 దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గుడిగనూరు ప్రాంతం అనేది పూర్తిగా ఆళ్లగడ్డ నియోజకవర్గం, అదే విధంగా ఈ నంద్యాల అటవీ శాఖ డివిజన్ పరిధిలో వస్తుంది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నల్లమల అటవీ ప్రాంతం ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో ఈ ఎర్రచందనం, అరుదైన ఎర్రచందనం బాగా లభ్యం అవుతుంది. దీంతో ఈ ఎర్రచందనం స్మగ్లర్లు వీటిపై కన్నేసి పెద్ద ఎత్తున తరలిస్తుంటారు. అందులో భాగంగా ఈ తెల్లవారుజామున ఒక లారీలో 75 దుంగలను తరలిస్తున్న కొంతమంది ఒక సమూహాన్ని ముందుగా అందిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు దాడులు చేయడంతో దొరికింది. కాకపోతే ఈ అటవీ శాఖ అధికారులు దాడులు చేసే సమయానికి అందరూ పారిపోయారు. 3 అనుమానితులు దొరికారు. దీంతో వాళ్ళు తీసుకొని వచ్చి అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఇది ఈ గుడిగనూరు ప్రాంతం నుంచి ఇటు చెన్నై హైదరాబాద్ జాతీయ రహదారి ఉంది. ఆళ్లగడ్డ మీదుగా హైదరాబాద్ కు, అటు కడప మీదుగా చెన్నైకి వెళ్ళడానికి అవకాశం ఉన్న రహదారి ఇది. ఈ రహదారికి సమీపంలో ఉండగా ఈ లారీని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ అదుపులోకి తీసుకున్న 3 అనుమానితులను విచారిస్తున్నారు. అటు చెన్నైకి తరలిస్తున్నారా, ఇటు హైదరాబాద్ తరలిస్తున్నారా పూర్తి సమాచారం వాళ్ళని విచారించిన తర్వాత బయటపడే అవకాశం ఉంది. ఆళ్లగడ్డ అదే విధంగా నంద్యాల అటవీ డివిజన్ పరిధిలో ఊట్ల, గారెల్ల, పాములేటి స్వామి కొండలు తదితర ప్రాంతాల్లో ఉన్న భారీగా ఉన్న ఈ ఎర్రచందనానికి తరలించడానికి స్మగ్లర్లు పెద్ద ఎత్తున ఎప్పుడు కొనసాగిస్తుంటారు అటవీ ప్రాంతంలో. దీన్ని అటవీ శాఖ అధికారులు కొన్ని సందర్భాలు మాత్రం నిరోధించగలుగుతారు. చాలా సమయాల్లో పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి తరలిపోతూ ఉంటుంది. గౌతమ్, ధన్యవాదాలు నారాయణప్ప.